జై శ్రీకృష్ణ అండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుదం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పాంచజన్యమను గీతామృతము, శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము, పురుషోత్తమ ప్రాప్తి యోగము. భూతంబులన్నింటినీ ధరించి పోషించువాడు నేనే, వనస్పతులన్నింటికీ చంద్రుడై పుష్టినిస్తున్నానయ్యా. ప్రాణాపానములతో కలిసిన వైశ్వానరాజ్ఞి నేను, సర్వ ప్రాణులయందును భోజనము జీర్ణించునది నేనయా. సర్వ ప్రాణులయందును హృదయస్థమయ్యున్నవాడు నేనే, నా నుండి ఏ జ్ఞానము సందేహ నివృత్తి నేనయా. సర్వ వేదములందును తెలుసుకొనదగిన వాడను నేనయా. వేదాంతకర్త నేనే, అర్జున వేదజ్ఞుడను నేనయా. జై శ్రీకృష్ణ అండి. అమ్మా నెక్స్ట్ చిన్నక్క. జై శ్రీకృష్ణ. భూతంబులన్నింటినీ ధరించి పోషించేవాడు నేనేనయ్యా. నేనే స్త్రీనండి. భూతంబులన్నింటినీ ధరించి పోషించువాడు నేనే, ధరించి వనస్పతులన్నింటినీ చంద్రుడై పుష్టినిస్తున్నానయా. ప్రాణాపాసములతో కలిసిన వైశానరాజ్ఞి నేను, సర్వ ప్రాణుల వనస్పతులన్నింటికీ చంద్రుడై పుష్టినిస్తున్నానయా. వనస్పతులన్నింటికి చంద్రుడై పుష్టినిస్తున్నానయా. ప్రాణాపానములతో కలిసిన వైశ్వానరాజ్ఞి నేను, సర్వ ప్రాణులయందును భోజనము జీర్ణించున్నది నేనేనయా. సర్వ ప్రాణులయందును హృదయస్థమై ఉన్నవాడు నేనే, నా నుండి ఏ జ్ఞానము సందేహ వృత్తి నేనేనయా. సర్వ వేదములందును తెలుసుకొనదగిన వాడన నేనయా. వేదాంతకర్త నేనే, అర్జున వేదాజ్ఞుడను నేనయా. జై గురుదేవండి. ఓకే అమ్మ నెక్స్ట్. జై గురుదేవ్ అండి. భూతములన్నింటినీ ధరించి పోషించు చిన్ని అక్క ఒకసారి మీరు చూడండి, ఈ లోపల నేను ఒక్కొక్కసారి అక్కకి ఫోన్ చేస్తాను. వచ్చేసింది అక్క, వచ్చేసారు. ఓకే ఓకే చెప్పండి అక్క. భూతములన్నింటినీ ధరించు పోషించేవాడును నేనేనయ్యా. పోషించువాడు నేనే, పోషించేవాడును నేనే. వాడు కరెక్ట్గా అక్షరాలు చూడండి. పోషించువాడు నేనే. వనస్పతులన్నింటికీ
చంద్రుడై పుష్టినిస్తున్నానయ్యా. ఓకే, బాగుంది. ప్రాణములతో కలిసిన వైద్యన రాగిని నేను 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 వైశ్వానరగ్ని నేను. వైశ్వానరాగిని నేను. వైశ్వానరాగ్ని నేను. రాగ్ని. వైశ్వాన రాగ్ని నేను. నేను సర్వ ప్రాణుల యందును భోజనమును జీర్ణించినది నేనేనయ్యా. సర్వ ప్రాణుల యందును హృదయస్థానమైన నా వాడిను నేనే. హృదయస్థమై ఉన్నవాడు నేనే. హృదయస్థమై నున్నవాడును నేనే. అంతే. నా నుండి ఏ జ్ఞానము నా నుండి ఏ జ్ఞానము. నా నుండి ఏ జ్ఞానము వృత్తిని నేనేనయ్యా. సందేహ నివృత్తి నేనేనయ్యా. వృత్తిని నేనేనయ్యా. సందేహ నేనేనయ్యా. సందేహ నివృత్తి నేనేనయ్యా. సందేహ నివృత్తి అనాలి. నివృత్తి అనాలి. 2 అక్షరాలు వినపడాలన్నమాట. నివృత్తి అంతే. సందేహము నివృత్తి నేనేనయ్యా. సర్వవేదములందును తెలుసుకొనదగిన వాడను నేనయ్యా. తెలుసుకొనగలిగిన వాడిని నేనయ్యా. తెలుసుకొనదగిన వాడను నేనయ్యా. తెలుసుకోదగిన వాడును నేనయ్యా. తెలుసుకొనదగిన వాడను నేనయ్యా. తెలుసుకొనదగిన వాడును నేనయ్యా. అంతేనండి. తగిన వాడును నేనయ్యా. అంతే. వేదంతకర్తను నేను అర్జున. వేదజ్ఞాను నేనేనయ్యా. వేదాంతకర్త నేనే. అర్జున వేదజ్ఞుడును నేనేనయ్యా. వేదజ్ఞుడను నేనయ్యా. వేదజ్ఞుడను నేనయ్యా. అంతే అక్క, సరిపోద్ది. నెక్స్ట్ శ్రీదేవక్క. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. భూతంబులన్నింటినీ తరించి పోషించు వాడు నేనే. వనస్పతులన్నింటికీ చంద్రుడై పుష్టి నిస్తున్నానయ్యా. ప్రాణాపానములతో కలిసిన వైశ్వనరాగ్ని నేను. సర్వ ప్రాణులయందును భోజనము జీర్ణించునది నేనయ్యా. సర్వ ప్రాణులయందును
హృదయస్థమైన ఉన్నవాడు నేనే, నా నుండి ఏ ఒకసారి జ్ఞానము. హృదయస్థమై ఉన్నవాడు నేనే. హృదయస్థమై ఉన్నవాడు నేనే, నా నుండి ఏ జ్ఞానము. సందేహ నివృత్తి నేనేనయ్యా, సర్వవేదములందును తెలుసుకొనదగిన వాడను నేనయ్యా. వేదాంతకర్త నేనే, అర్జున వేదజ్ఞుడను నేనయ్యా. జయ శ్రీకృష్ణ. ఓకే అమ్మా, సరిపోతుంది. ఇక్కడ 3 శ్లోకాలు ఒక్కసారి నాకు తెలుసున్నంతలో జస్ట్ 2 నిమిషాల్లో విశ్లేషణ చెప్తాను. భూతంబులన్నింటినీ ధరించి పోషించువాడు నేనే. అంటే నేనే అనే శబ్దం దేనికి వర్తిస్తుంది అని అంటే ఈశ్వరుడికి వర్తిస్తుంది. అంటే భూతంబులన్నింటినీ అంటే పంచభూతాలన్నింటినీ నడిపించేది ఈశ్వరుడు. ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తించుకోవాల్సింది. భూతంబులన్నింటినీ ధరించి పోషించువాడు నేనే, వనస్పతులన్నింటికీ చంద్రుడై పుష్టినిస్తున్నానయ్యా. ఇప్పుడు నైట్ అన్ని కూడా మొగ్గల కింద ఉంటాయి, పువ్వులు పచ్చిగా ఉంటాయి. ఆ కలర్స్ వస్తూ ఉంటాయి, రెడ్ కలర్ అని, ఎల్లో కలర్ అని. ఇవన్నీ కూడా ఈ కలర్లన్నీ రావడానికి కారణం ఏంటంటే చంద్రుడు అన్నమాట. చంద్రుడి యొక్క ఆ యొక్క వెలుగుతోటి, ఆ యొక్క స్పర్శతోటి అవన్నీ కలర్స్ వస్తాయి అన్నమాట. వనస్పతులన్నింటికి చంద్రుడై పుష్టినిస్తున్నానయ్యా, ప్రాణాపానములతో కలిసిన వైశ్వానరాగ్ని నేను, సర్వప్రాణుల యందును భోజనము జీర్ణించునది నేనయ్యా. మనం ఏమనుకుంటాం, ప్రాణాపానములతో కలిసి అంటే మనం తిన్న ఆహారాన్ని నేను అరిగించుకున్నాను, నేను కాబట్టి అరిగించుకున్నాను అనే భావన ప్రతి ఒక్కరికే ఉంటది. కానీ ఈ యొక్క అన్ని కలయికతోటి, అంటే పంచభూతాల యొక్క సమ్మేళన కలయికతోటి మన కడుపులో ఉన్న ఆహారం అరుగుతుంది. అరిగించేది ఎవరు? ఈశ్వరుడు. కానీ ఎక్కువ ఏమాడతామంటే నేను అని ఒక నాగేశ్వరరావు అనే అహంకారాన్ని చూపించుకోవడానికి నేను ఎక్కువ నా వల్ల అయింది అని ఎక్కువ మనం ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఆ నేను అనే పదం ఏంటి అని అంటే ఆ ఈశ్వరుని యొక్క కృపతోటే జరుగుతుందని మనం అందరం కూడా గ్రహించాలి, స్పష్టంగా తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే మనం ఒక పువ్వుని పుయ్యించలేము, మొక్కని బ్రతికించలేము. కానీ ఆ ఈశ్వరుడు తలుచుకుంటే మన ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఆ ఈశ్వరుని యొక్క కృపతోటే జరుగుతున్నాయి, మన వల్ల ఏమీ జరగట్లేదు. అందుకు మనం ఇప్పుడు జ్ఞానంతో పరిశీలన చేయాలి. ఇప్పుడు మొక్కల మీద కానీ, అదే గనక మనకిప్పుడు జరిగేటువంటి కమ్యూనికేషన్ కానీ, మనం తిన్న ఆహారం జీర్ణించే విధానం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, బొటనేల దగ్గర నుంచి నడినెత్తి వరకు కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మనం 9 గంటలకు పడుకుంటే తెల్లారుజామున 5 గంటలు లెగిస్తున్నాం. మరి ఈ నైట్ అంత మాటలు కూడా మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మరి ఇది కొట్టించేవాడు ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి అటువంటి ఈశ్వరుణ్ణి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ప్రతి పనిలోని కూడా, ప్రతి అంశలోని కూడా ఆ ఈశ్వర తత్వం అనేది ఉంది.
కాబట్టి ఆ ఈశ్వరుని తత్వాన్ని మనం ఆ, బాగా అర్థం చేసుకోవాలి ప్రతి విషయంలోనేనమాట. ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఈశ్వరుని తత్వం ఉందా తప్ప గాని ఈ నాగేశ్వరరావు తత్వం గాని ఇటు శ్రీదేవి అనే తత్వం గాని ఇది ఆఫ్టర్ ఆల్ ఇది జస్ట్ చెప్పుకోవడానికి నా వల్ల అయిందని అనుకుంటమే తప్ప గాని మన వల్ల ఏమీ జరిగేది లేదు. కాబట్టి నెక్స్ట్ సర్వ ప్రాణుల యందును హృదయస్థమై ఉన్నవాడు నేనే. ఆయన అంటే ఎక్కడున్నాడు? సర్వ ప్రాణులు అంటే 84 లక్షల జీవరాశులన్నిటిలో కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి మనం అన్ని ప్రాణులను కూడా మనం ఆ ప్రేమించాలే తప్ప గాని వాటిల్ని ద్వేషించకూడదు అనేది దీని యొక్క సారాంశం అన్నమాట. ఒక్క నిమిషం. చిన్ని మీ అందరూ చెప్పేశారా? చెప్పేశామక్క. అంటే నువ్వు వస్తావేమోనని పక్కకు వచ్చాను, నేను పిలుద్దామని నిన్ను. ఆహా, అక్కడ అడుగుతున్నాను సెల్లో. సరే, అది చూసాను. ఇచ్చింది. ఒకవేళ వస్తావేమోనని పిలుద్దామని వచ్చాను. ఇంకా అడుగుదాం అనుకున్నానులే. ఆ, ఇచ్చింది అక్క. ఇంకా జాయిన్ అయిపోయింది. సరే. ఇప్పుడు మనం కొత్త శ్లోకాలు ప్రారంభించాలేమే. 16, 17 వచ్చింది. 9 చెప్పేసిన తర్వాత చెప్పుదాం. సరే. ఏమా లేరేంటి? ఇంట్లో బాగాలేదంటమ్మా. సరే. అమ్మ శ్రీదేవి, చెప్పండి అక్క. ఈ సోకలు కాకుండా మళ్ళీ ఆ సోకలు కూడా మా చేతి చెప్పించుకోమని మాకు రాలేని వాళ్ళు ఉన్నాం కదా. అవునమ్మా, అవునవును. అవన్నీ అని ఉంటే తప్పులు ఉంటే మళ్ళీ రేపు పొద్దున్న సరి చేసుకోవడం. సరే అమ్మా, ఇంక చెప్పేసి రోటిని సరే అమ్మ, చెప్పేసి ఈ 3 చెప్పుదాము. 16, 17, 18. ఇవాళ కూడా గురుగారు రాలేదే. ఇలాగే అయితే చెప్పాం మీరు మా షాప్ దగ్గర చూసుకోవాలి కదా. తమ్ముడు ఏమంటారు? ఏమనర్లే, మామూలుగా చెప్పేస్తే మనం ఈలోగానే అప్పుడు తను వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాడు. ఈ లోపల శ్లోకాలు చెప్పండి, పర్వాలేదు. చెప్పమంటారా? చెప్పండి. సరాక్షరుల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. ప్రతి దేహమందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. కూటస్థుడైన నన్ను అక్షర పురుషుడని తెలియవలెను. ఈ రెండిటికి వేరుగా ఉత్తమ పురుషుని తెలియవలెను. 3 లోకములందును సర్వమును ధరించి పోషింతును. క్షరాక్షరముల కంటెను సర్వదా అతీతుడను నేనయ్యా. కనుకనే వేదములలో స్వస్థ సిద్ధుడని కీర్తింతురు. స్థితుడని కీర్తింతురు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. క్షరాక్షరుల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. ప్రతి దేహమందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. కూటస్థుడైన నన్ను అక్షర పురుషుడని తెలియవలెను. ఈ రెంటికి వేరుగా ఉత్తమ పురుషుని తెలియవలెను. 3 లోకములందును సర్వమును ధరించి పోషింతును.
అక్షరాక్షరముల కంటేను సర్వదా అతీతుడను నేనయ్యా. కనుకనే వేదములలో స్వసిద్ధుడని కీర్తింతురు. స్వత సిద్ధుడని కీర్తింతురు. స్వతసిద్ధుడని కీర్తింతురు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్. జై గురుదేవండి. క్షరాక్షరుల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. ప్రతి మందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. కూటస్థుడైన నన్ను అక్షర పురుషుడని తెలియవలెను. ఈ రెండింటికి వేరుగా ఉత్తమ పురుషుని తెలియవలెను. మూడు లోకములందును సర్వమును ధరించి పోషింతును. క్షరాక్షరముల కంటెను సర్వదా అతీతుడను నేనయ్యా. కనుకనే వేదములలో స్వత సిద్ధుడని కీర్తింతురు. అంతే అంతే. జై గురు. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ ఈశ్వరక్క. జయ గురుదేవుని. చరాచర రీతిలో రెండుగా చరాక్షరుల రీతిలో శరాల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. అక్క ఒకసారి చూడండి, మీరు ఒకసారి అమ్మ శ్రీదేవి ఒకసారి నువ్వు చూడరా. సరే అమ్మ చెప్పండి. శరాశరుల రీతిలో రెండుగా తెలియబడుచుందునయ్యా. ప్రతి దేహ మందునున్న తెలివిని క్షరుడని తెలియవలెను. అది అంతే. తెలియవలెను. కూటస్థుడైన నన్ను. నేను అన్నది పరిశీలించు, అక్షరం చూడంతే. కూటస్థుడైన నన్ను అంతే. అక్షర పురుషుడని తెలియవలెను అంతే. ఈ రెండిటికి వేరుగా ఉత్తమ పురుషుడని తెలియవలెను. అంతే.
మూడు మూడు ఉత్తమ మూడు ఉత్తమ పురుషుని తెలియవలెను. పురుషుడు పురుషుడు పురుషుని 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 తెలియవలెను. అంతే. పురుషుని తెలియవలెను. ఆ. మూడు లోకములందును సర్వము ధరించి పుష్టునిద్దును. సర్వమును ధరించి పోషింతును. సర్వము ధరించి పోషించును. క్షరముల కంటును సర్వత్ర అతిథుడును నేనయ్యా. సర్వదా అక్క సర్వదా అంతే. అతిథుడను నేనయ్యా. అతీతుడను నేనయ్యా. అతిథుడను నేనయ్యా. అతీతుడను అతిథుడను నేనయ్యా. అతిథుడను నేనయ్యా. కనుకనే వేదములలో స్వతసిద్ధుడని కీర్తింతురు. స్వతసిద్ధుడని కీర్తింతురు. తురు స్వతసిద్ధుడని కీర్తింతురు. అంతే అంతే అక్క, అంతే అంతే. బాగుంది. ఇంకా అందరూ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. శ్లోకంలోకి వెళ్ళిపోవచ్చా? ఓకే ఓకే. మ్యూట్ అయిపోతా. స్టార్ట్ చేస్తున్నానా? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ సాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनित्येष्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं. जय श्री कृष्ण అండి. ఓకే, బాగుందక్క, బాగా పాడా. నెక్స్ట్ అక్క. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాస్ ते मे युक्ततमा मताः त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् जय कृष्ण ఓకే అక్క, బాగుంది, బాగా పాడ. నెక్స్ట్. జయ గురుదేవమ్మ. ఉప్పులతో చెప్పండి అమ్మా కొంచెం. ఓకే అక్క. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుత్థాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ సాక్షిక్షరమవ్యక్తం తేజోంకే యోగి విత్తమం. అక్క, అమ్మా. భక్తాస్త్వాం 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 పర్యుపాసతే. భక్తాస్త్వాం పర్యుపాసతే అంతే. ఏ సాక్షరమవ్యక్తం. మవ్యక్తన్ ము కాదు అక్కడ, మవ్యక్తం మవ్యక్తన్. తన్ను మవ్యక్తన్. ఏ సాక్షరమవ్యక్తం తేజంకే యోగి విత్తమం. యోగ విత్తమాహ. యోగ విత్తమః. మా అక్కడ నిన్న హిమానికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఉండుండే. ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే, ఇక చూడు, నమః అంటున్నావు, అవునా? నమ అంటలేదు కదా. శ్రీ పరమాత్మనే నమః, ఓకేనా? ఆహా పలికవు కదా. అలాగే అద ద్వాదశోధ్యాయః, ఆహా పలికవు కదా. అలాగే కే యోగ విత్తమాహ, అలాగా విత్తమాహ. యోగ విత్తమాహ మాహ అంతే. మాహ మాకారం ఉంది కాబట్టి మహా అనకూడదు, మాహ అంతే అంతే. యోగ విత్తమాహ. నెక్స్ట్ లోకి వచ్చాను. శ్రీ భగవానువాచ ఏ మయ్యావేశ్య మనోవేమాన్ నిత్యయుత్థాప ఉపాసతే. అంతే. మయ్యావేశ్ మనోవేమాన్ నిత్యయుత్త ఉపాసతే. ఉపాసతే ఉపాసతే శ్రద్ధయా 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 కాదు, శ్రద్ధయా రావత్తు పలకాలన్నమాట. శ్రద్ధయా 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 శబ్దం. శ్రావణ శుక్రవారం అంటాం కదా, శ్రావణ అంటాం కదా. అలాగే శ్రద్ధయా శ్రద్ధయా శ్రద్ధ లేదా అంటాం కదా. శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధయా శ్రద్ధయా శ్రద్ధయా
రావత్తు పలకాలి అక్కడ. రానే ఉత్తరించాలి. శ్రద్ధయా. శ్రద్ధయా. సరే, అది కొద్ది ప్రాక్టీస్ అవ్వు. రావత్తు పలకాలన్నమాట. శ్రద్ధ అనాలి, శ్రద్ధ కాదు. శ్రద్ధ. శ్రద్ధయా. శ్రద్ధయా. పరయు పరయు పరయోపేతాస్. అంతే అంతే. పరయోపేతాస్. పరయోపేతాస్. తేమే తేమే యుత్తమం యుక్తతమా. యుత్తమా. అంతే. మత మత ముందనుకున్నాం కదా, అనుకోవాలి. మత తేమే యుక్తతమా మత. తేమే ఉత్తతమః. తేమే యుక్తతమా మత. తేమే ఉత్తతమా మత. యుక్తతమా మత. తేమే ఉత్తతమా మతః. నెక్స్ట్ 3. నెక్స్ట్ 3 ప్రాక్టీస్ అవుతామా? ఏతక్షరమనిర్దేశం. నిర్దేశ్యం. మనిర్దేశ్యం. అవ్యక్తం పర్యుపాసతే. అంతే, ఫస్ట్ పలికం కాబట్టి అది కూడా ఇక్కడ వచ్చింది పదం. ఓకే. సర్వత్ర గమచించంచ. చింత్యంచ. అక్కడ 3 పలకాలి. చింత్యంచ. చింత్యంచ. అనాలన్నమాట. చింత్యంసం. చింత్యంచ. కూటస్థ మచలం. కూటస్థ మసిలం. మచలన్. మచలన్. కూటస్థ మచలన్. ధ్రువం. 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 అంతే అంతే అక్క. నువ్వు అసలు అక్షరాలే రావన్నదాను చాలా బాగా చెప్తున్నావు. మొత్తం ఫస్ట్ నుంచి కూడా బాగానే వస్తున్నాయి. ఇలాగ ఈ ఒక్క అధ్యాయం నువ్వు నేర్చుకుంటే మిగిలిన 17 అధ్యాయాలు ఈజీగా వచ్చేస్తాయి. నేర్చుకోలేనండి. నేర్చుకుంటాం, ఈజీగా వచ్చేస్తాయి. అంతా పరమేశ్వరుడు దయండి. జై గురుదేవుని. అంటే ఇప్పుడు ఆయనే కదా మనం నడిపించేది. అది ఆ భావనలో ఉండాలి, ఆయన పట్టుకోవాలి. నెక్స్ట్ పద్మక్క. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత. అదే ఓం అనాలి ఫస్ట్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత. అథ ద్వాదశోऽధ్యాయః. ఓకే. నెక్స్ట్ అర్జున ఉవాచ. ఏవం సతత యుక్తాయే భక్తస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే అనాలి. మవ్యక్తన్. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా.
విత్తమాహ. విత్తమాహ. అంతే, బాగుంది. నెక్స్ట్. శ్రీ భగవానువాచ అయ్యావేశ్యమనో ఏ మాన్ నిత్యయుక్త ఉపాసతే. ఒకసారి నిత్యయుక్త ఆకారం ఉంది కదా, నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే. ఆ, శ్రద్ధయే ఒకసారి శ్రద్ధయా. శ్రద్ధయా పరయోపేతా ఆ, తే మే యుక్తతమ మతాః. అంతే. అక్కడ కూడా కొంచెం యుక్తతమా మతాహ. మతాహ. తే మే యుక్తతమ మతాః. అంతే. నెక్స్ట్. ఏ త్వక్షర నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే. ఆ, సర్వత్ర గమచింత్యంచ చింత్యంచ. చింత్యంచ ఆ, కూటమచలన్ ధ్రువం. కూటస్థమచలన్ ధ్రువం. కూటస్థమచలన్ ధ్రువం. తిరగట్లేదు బుద్ధి. లేదు, అసలు సూపర్ గా వచ్చిందక్క. మీకన్నా ఘోరంగా ఉన్నదని నాకే కొంచెం ఎంత ఎంత తిరిగాయండి. మీకు బాగా తిరుగుతున్నాయండి నేను చక్కగానే. ఇంకా నేను నిరాశ చదువుకో పారవద్దండి. నిరాశ పారవద్దండి. మనకి ఎందుకు తిరగవో మనం అలాగే పట్టుకుని వదలొద్దండి అసలు. ఈశ్వరుడు అనుగ్రహం వచ్చేస్తుంది అక్క ఆటోమేటిక్ గా. నాలెడ్డుగా వచ్చేసిందంటే మీకు ఖచ్చితంగా ఉంటది, పర్లేదు. నెక్స్ట్ 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 దానికి ఇంకొక 9 నిమిషాలే ఉంది. చెల్ల ఒకసారి ఏ త్వక్షరమనిర్దేశ్యం అను. ఏ ఆ, ఏ ఈ- నిర్దేశం. వినపడలేదు ఒకసారి మళ్ళీ. మళ్ళీ ఏ త్వక్షరమ నిర్దేశం అంతే. అంతే. అంతే తప్ప. ఉపాసతే. సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలన్ ధ్రువం. ఎక్సలెంట్. ఎక్సలెంట్ గా పాడు. అయితే రేపు రేపు మళ్ళీ 4 నుంచి చెప్పుకోవచ్చులే, రేపటి నుంచి అయితే. ఆ, ఓకేనా? ఉమ్. ఇంకా సరిపోదు. టైం ఇంకా అంతా 8 నిమిషాలే ఉంది కదా. అవును. ఓకే, చాలా బాగా జరిగింది, చాలా సంతోషం. నా అదృష్టం ఏంటంటే ఆ నాకు ఉన్నది నలుగురు అక్కల ద్వారా నేను నేర్చుకుంటున్నాను ఇక్కడ. ఆశ్రయ గారు మీరు ఇక్కడ ఇంకో కొంచెం వదిలేసారండి. ఇక్కడ చెప్పలేదు ఎడమర్చి. ఏది? సర్వ ప్రాణులే అందును అక్కడ హృదయస్థానమే అక్కడ వరకు చెప్పారు. ఆయన పాడేని శ్లోకాలు పాడేని అక్క. శ్లోకాలు పాడారా నువ్వు? శ్లోకాలు కదా, శ్లోకాలు చెప్పాడు. టైం ఉంటే చెప్పేది కానీ. శ్లోకం పెట్టాలనుకుంటా. సరే, నాకేం తప్పులు సరి చేయండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. అర్జున ఉవాచ. అధః అన్నవా అథః అన్నవా? అథ 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 12ోऽధ్యాయ. అథ 12ోऽధ్యాయः. అంతే. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే, ఏ చాప్యక్షరమవ్యక్తం
చింతయन्तన్ తేషాం కే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. జయ గురుదేవ్. ఎక్సలెంట్ గా పాడేశారు. థ్యాంక్ యూ. బాగా పాడారండి గురువు గారు. ఇది కానీ ఈ రెండాట్లకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. చూస్తున్నాను, అదే చూస్తున్నాను. ఎన్నోది? సర్వ ప్రాణ 15 శ్లోకంలో హృదయస్థమైన ఉన్నవాడు నేనే, సర్వ ప్రాణుల యందును ఇదే కదా. 15. సర్వ ప్రాణుల యందును హృదయస్థమై ఉన్నవాడు నేనే అంటే అందరి ప్రాణాల్లో కూడా. ఒకసారి లైన్ ఉండండి. శ్రీదేవి లోను అన్న మాట్లాడమ్మా, చెప్పేమిటి అక్క. నాకు ఏమి రాదక్క. ఇంకానేమి నీకు బాగా వస్తున్నారా? తమ్ముడే చెప్పాలి దానికి అర్థం. మనం ఏమైనా డౌట్లు ఉంటే అడగటమే. నిన్న ఏమా పాడింది చూడ, పాడమ్మా మీకు వచ్చి. సర్వ ప్రాణుల యందును హృదయస్థమై ఉన్నవాడు నేనే. ఈ నేనే అనే పదాన్ని మనం ఈశ్వరుడిగా తీసుకోవాలి. అందరి ప్రాణాల్లో కూడా ఆ ఈశ్వర తత్వం ఉందట. ఆ ఈశ్వర తత్వాన్ని మనం అక్కడ ఈ యొక్క జ్ఞానంతో ఆ ఈశ్వర తత్వం ఎలాగుందనేది మనం పరిశీలించాలి. అందరికి జాలి ఉంది, అందరికి జాలి ఉంది కదా, అందరికి కోపం ఉంది. అంటే ఆ తత్వం అనేది అందరిలో కూడా ఉంది. అది నా నుండి ఏ జ్ఞానమో సందేహ నివృత్తి నేనయా సర్వవేదములందును తెలుసుకొనదగిన వాడని నేనయా వేదాంతకర్త నేనే అర్జున వేదాజ్ఞుడను నేనయా. నా నుండి ఏ జ్ఞానమో, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు నుంచి. ఈశ్వరుడు. ఇప్పుడు ఆ ఈశ్వర తత్వం మనలో లేకపోతే ఈ శ్లోకము అసలు ఎలా విడుతుంది? పాడలేం కదా, అసలు పాడలేం కదా. ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు రేపు భవిష్యత్తులో మీరందరూ అంటే మీరు నేను మొత్తం 702 శ్లోకాలు నేర్చేసుకుంటాం. మరి 702 శ్లోకాలు గురువు గారు, ఉదాహరణకి గురువు గారికి 702 శ్లోకాలు వచ్చేసాయి. పుస్తకం లేకుండా 702 శ్లోకాలు ఎక్కడ అట్టే పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆ తత్వం అనేది అందరిలో కూడా ఉంది. ఇప్పుడు ఈ సత్సంగం, మనం ఈ 9 గంటల ఈ సత్సంగం ద్వారా ఇది మనకి వికసిస్తుంది అన్నమాట. ఈ వికసించడం వల్ల మనం భవిష్యత్తులో ఏదైనా సరే ధైర్యంగా నేర్చుకుని ఆ జ్ఞానాన్ని మనం, ఆ సంపదని మనం పొందగలుగుతాం అన్నమాట. నా నుండి జ్ఞానము సందేహ నివృత్తిని, దానికి నివృత్తి కూడా
నా నుండే వస్తుంది అంటే ఆ ఈశ్వర తత్వం నుండే వస్తుంది. కాబట్టి ఆ సర్వ వేదములందును తెలుసుకొనదగిన వాడని నేనయ్యా. అన్ని వేదాలు, సర్వ వేదాల నుండి కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను. అందుకే ఇక్కడ మనకి గురు సాంప్రదాయంలో ఏం చేస్తారంటే 3 ముక్కలని ఇస్తారు, 3 మంత్రాలు ఇస్తారు అనమాట. ఆ 3 మంత్రాల్లో కూడా సర్వ వేదం ఉంటది. అందులో సర్వ వేదము ఉంటది అని అంటే ఆ 3 ముక్కల ద్వారా ఎన్ని విషయాలైనా కూడా తెలుసుకోగలుగుతాం అనమాట. సర్వ వేదములందును తెలుసుకొనదగిన వాడిని నేనయ్యా, వేదాంత కర్త నేనే. అంటే ఇది రచించినోడు నేనే అని. నేనే అంటే ఆ ఈశ్వరుడే దీన్ని రచించాడు. అర్జున వేదాజ్ఞుడను నేనే, దానికి ఆజ్ఞిచ్చినోడిని కూడా నేనే. కాబట్టి ఆ నేననే పదాన్ని మనం చాలా క్లుప్తంగా, ఎందుకంటే వ్యష్టి నేను, సమిష్టి నేను. వ్యష్టి నేనంటే నా శరీరంలో ఉన్నది, సమిష్టి నేనంటే ఈశ్వర తత్వంగా ఉన్నది. ఆ రెండిటిని ఏకం చేసుకోవాలి. ఓకే, టైం అయింది. ఓకే సార్, మంగళం ఎవరని చెప్తారా? తప్పులుంటే చెప్పు మరే. పర్లేదు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సాధు రూపాయ. అలా కదా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై 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 గురుదేవ్ అందరికీ. జై గురు. క్లోజ్ చేస్తున్నాను. ఎంతటి